శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. సీతారామ లక్ష్మణ ఆశీర్వాద ఫలసిద్ధిరస్తు. ఇకపోతే పంచవటికి చేరిన సీతారామ లక్ష్మణులు ఏ విధంగా కాలం గడుపుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి దృశ్యం ఎటువంటిది, లక్ష్మణుడు ఆ ప్రకృతి దృశ్యాన్ని ఎలా వర్ణించి రాముడికి చెప్తున్నాడు, సీతా లక్ష్మణులు రాముడు ఏ విధంగా ఆనందంగా అటువంటి పంచవటి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందిస్తున్నారో అటువంటి విశేషాలతో ఈరోజు ఈ వాల్మీకి రామాయణం అరణ్యకాండలో 29వ ఎపిసోడ్గా మనం ఇలా తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే పంచవటి చేరినటువంటి వీరందరికీ ఈ సీతారామ లక్ష్మణులకు ప్రకృతి దృశ్యాలు చూస్తూ ఆనందంగా గడిపేటువంటి రోజులో ఒకరోజు శరదృతువు గడిచి హేమంత ఋతువు రాగానే ఒకరోజు సీతారామ లక్ష్మణులు చలిలో పంచవటి శోభను తిలకిస్తూ గోదావరి తీరానికి వెళ్ళారు. లక్ష్మణుడు ఆ సమయంలో హేమంత ఋతువుని గురించి ఇలా వర్ణిస్తున్నాడు. రామా, నీకెంతో ఇష్టమైనది హేమంత ఋతువు, సంవత్సరానికే అలంకారప్రాయమైనది. ఎందుకంటే అద్భుతంగా కృష్ణుడు కూడా చెప్పాడు భగవద్గీతలో, నాకు మాసాలలో ధనుర్మాసము చాలా ఇష్టమని. కాబట్టి అటువంటి హేమంత ఋతువు అద్భుతంగా ఈ సంవత్సరానికి అలంకారప్రాయమైనది అని లక్ష్మణుడు చెప్తున్నాడు. చలితో ప్రాణులు శరీరాలు బిరుసుగా అయ్యాయి, చలి ఎక్కువైపోయింది. నీటిలో దిగినా నీడలో నిల్చున్నా సుఖం లేదు, చలిమంటల పక్కన కూర్చున్నా ఎండలో నిలుచున్నా శరీరానికి సుఖంగా ఉంది, హాయిగా ఉంది. ఉదయం ఎండ వేడిమి ఉండటం లేదు, మధ్యాహ్నం అవుతుంటే ఎండ సుఖకరంగా ఉన్నది. ఎందుకంటే చలికాలం కదా, అసలే వాతావరణంలో చలి ఉంది. దానికి తోడు వేగంగా వీచే పడమటి గాలులు మరింత వణికిస్తున్నాయి. ఎంతో దాహంతో ఏనుగులు వేగంగా నది వద్దకు వస్తున్నాయి. నీరు త్రాగిపోయేంతలో చల్లని నదీ జలాలు తలిగి చర్మము జివ్వుమనేసరికి తొండాన్ని సర్రుగా పైకి లాగేస్తున్నాయి. ఇక ప్రకృతి పరిస్థితి అలా ఉందన్నమాట. యవలు గోధుమలు పండే ప్రాంతాలలో పొలాల మీద దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉన్నది. వరి చేలు కోతకు సిద్ధంగా ఉండి వాలిన బంగారు రంగు కంకులతో అందంగా ఉంటాయి. ఈ ప్రకృతి వర్ణన, ఈ ఋతువర్ణన కూడా అద్భుతంగా వాల్మీకి వర్ణించాడు రామాయణములు గాథలు. ఈ ఋతువులో సత్పురుషులు కొత్త ధాన్యం తినే ముందు పితృదేవతల కోసం అగ్రయణ పూజలు చేస్తుంటారు. భరతుడు ధన్యుడు అని మరొక విషయం కూడా చెప్తున్నాడు లక్ష్మణుడు. భరతుడు దాన్ని, మనమేమి ఇక్కడ అడవుల్లో ఉన్నాం, నారచీరలు కట్టుకొని ఈ చలికి పర్ణశాలలో ఉన్నాం ఆ పంచవటిలో. అక్కడ భరతుడు ఎలా ఉన్నాడు, అయోధ్యలో ఉన్న నారచీరలు జడలు ధరించి ఈ చలిలో నేల మీద పడుకుంటూ కంద మూలాలు తింటూ తపస్సులా జీవిస్తున్నాడు. అతడు చాలా సుకుమారంగా పెరిగాడు. పుట్టినప్పటి నుంచి రాజభోగాల మధ్య సుఖంగా జీవించాడు. కష్టం అంటే ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి వాడు ఈ ఉదయం సమయంలో ఇంత చలిలోనూ సరయూ నదికి స్నానానికి వెళుతూ ఉంటాడు. మన భరతుడికి ధర్మం పట్ల ఉన్న నిష్ఠ సాటి లేనిది. ఆ ధర్మ నిష్ఠతో అతడు స్వర్గాన్ని జయించాడు అని తనకు తమ్ముడైనటువంటి భరతుడిని అయోధ్యలో తను ఇలా కాలం గడపడాన్ని ఒక విధంగా మనసులో ఉండే భావాన్ని ఒక్కసారి ఈ చలికి మనం ఇక్కడ ఉన్న అడవిలో తాను అలా అతడు కూడా అయోధ్యలో నారచీరలు కట్టుకొని ఉన్నాడు. అతడు కూడా ఇలా ధర్మనిష్ఠతో జీవిస్తున్నాడు, స్వర్గాన్నే జయించాడు ధర్మనిష్ఠ అనే విధంగా లక్ష్మణుడు రాముడితో చెప్తున్నాడు. ఆ తర్వాత మరొక్క విషయం చెప్పాడు. మానవులకు సామాన్యంగా తండ్రి స్వభావం రాదు, తల్లి స్వభావమే వస్తుందంటారు మగపిల్లలకి. కానీ భరతుడు ఈ లోకోక్తిని తారుమారు చేశాడు. అయినా సత్పురుషుడైన భరతుణ్ణి కన్న కైకేయి ఇంత క్రూరత్వము ఎక్కడి నుంచి వచ్చిందో కదా అన్నాడు. చూశారు, ఈ మాట పట్టుకున్నాడు రాముడు.
రాముడిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణ గరిష్ఠతకు ఈ సందర్భం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు వాల్మీకి రామాయణంలో. వెంటనే రాముడు ఏమన్నాడు, ఎప్పుడైతే కైకేయిని తిట్టాడో, సత్పురుషుడైన భరతుణ్ణి కన్నటువంటి ఇటువంటి భరతుణ్ణి కన్న తల్లి కైకేయి ఇంత క్రూరత్వానికి ఎలా దిగజారిందో అనేటప్పటికీ వెంటనే చక్కటి హేమంత ఋతువు నుంచి కైకేయిని నిందించడంలో సంభాషణ వెళ్ళడంతో రాముడికి నచ్చల. వెంటనే రాముడు స్పందించి అద్భుతమైన వాక్యం చెప్తున్నాడు. ఎంతో క్షమ కలిగిన వాడు కదా. లక్ష్మణ, కైకేయి మనకు తల్లి, ఏ పరిస్థితిలోనూ ఆమెను నిందించకూడదు. భరతుడి గురించి చెప్పు, చిత్రకూటములో అతడు మాట్లాడిన మాటలు, అన్నా నేను ఇక్కడే ఉండిపోతా, నువ్వు నాతో వచ్చేసి అని ఎన్ని విధాలుగా మాట్లాడు, ఆ మాటల గురించి చెప్పు, కానీ మన తల్లి అయినటువంటి కైకేయి గురించి నిందించకు. చూసారు ఎంత ఉదారమైనటువంటి స్వభావము, ఎంతటి స్థితప్రజ్ఞ కలిగిన వాడో. అందుకే రాముడు ఆదర్శవంతుడైనటువంటి గుణగరిష్ఠుడైనాడు. అక్కడ కూడా లక్ష్మణుడు కోపించి చెప్తున్నా కూడా అక్కడ కూడా తన యొక్క కోపాన్ని ప్రదర్శించకుండా, తన కోపాన్ని ఏమాత్రం లేకుండా సహనంతో ఆ యొక్క రాముడు లక్ష్మణుడిని సముదాయిస్తున్నాడు. కాబట్టి లక్ష్మణ, కైకేయి మన తల్లి, ఏ పరిస్థితిలోనూ ఆమెను నిందించకూడదు. భరతుడి గురించి చెప్పు, చిత్రకూటములో అతడు మాట్లాడిన మాటలు ఇంకా నా మనస్సులో మెదులుతూనే ఉన్నాయి. ఈ వనవాస వ్రతం పూర్తి చేసి నీతోనూ భరత శత్రుఘ్నులతోనూ కలిసి మళ్ళీ ఎప్పుడు ఆనందంగా ఉండగలనో కదా అని ఒక్క మాట అన్నాడు. వారు ఇక గోదావరి తీరానికి చేరారు. ఆ ప్రకృతి దృశ్యం అంతా చూస్తూ ఆ చలిలో, అంత చలిలోనూ నదీ స్నానం చేసి పితృదేవతలకు అర్ఘ్యప్రదానం చేశారు, సూర్య నమస్కారం చేశారు, పితృతర్పణాలు జలతర్పణం చేశారు. ఉదయిస్తున్న సూర్యుణ్ణి, ఇతర దేవతలను ఏకాగ్ర చిత్తంగా స్తుతించారు. నదిలో నుంచి సీతా లక్ష్మణ సమేతుడై రాముడు బయటికి వచ్చాడు. ఆ తర్వాత అంతవరకు శాంతమూర్తిగా ఉన్న రాముడు ఏమంటున్నాడు, కృతాభిషేక సరరాజ రామ సీతా ద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్య రుద్ర సనంది భగవానివేశ కృతాభిషేక సరరాజ రామ సీతా ద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్య రుద్ర సనంది భగవానివేశ. అప్పుడు రాముడు ఎలా ఉన్నాడనే ఒక అద్భుతమైన వర్ణన వాల్మీకి చేశాడు. నదిలో నుంచి గట్టుకు వస్తున్న రాముడు ఒక విభిన్నమైన తేజస్సుతో కనపడ్డాడట. పార్వతీదేవితో సహా నదిలో స్నానం చేసి నందీశ్వరుని అనుసరించి వస్తుంటే నదిలో నుంచి గట్టు మీదికి వస్తున్న లోకేశ్వరుడైన రుద్రుడిలా ఉన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన వర్ణన వాల్మీకి చేశాడు. పార్వతీదేవితో సమానంగా సీత, నందీశ్వరుడితో సమానంగా సేవకుడుగా లక్ష్మణుణ్ణి, రుద్రుడిగా రాముణ్ణి అభివర్ణించి కృతాభిషేక సరరాజ రామ కృతాభిషేక సరరాజ రామ సీతా ద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్య రుద్ర సనంది భగవానివేశ అని అద్భుతమైన వర్ణన వాల్మీకి చేశాడు. అటు తరువాత సీతారామ లక్ష్మణులు ఆశ్రమానికి చేరి పూర్వ ఆహ్న క్రియలు అంటే ఉదయంలో మధ్యాహ్నము, ఆహ్నం అంటే దినం, పూర్వ మధ్యాహ్నము లోపల చేయవలసిన పనులన్నీ చేసి కుటీరము బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు జరిగిన దృశ్యం ఇక్కడ అద్భుతంగా మనం తెలుసుకోబోతాం. అప్పుడు రావణాసురుడి సోదరి శూర్పణఖ అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఒక్కసారి చూస్తే చూపులు తిప్పుకోలేనంత అందం,
గొప్ప బలం, మంచి వయస్సు ఉన్న రాముణ్ణి చూడగానే ఆమె అతడితో కలిసి జీవించాలనే ఒక కోరిక కలిగింది శూర్పణకు. ఇది ఈ సన్నివేశాన్ని వాల్మీకి అద్భుతంగా వర్ణించాడు రామాయణంలో ఈ అరణ్యకాండాల్లో. అదేదో ఒక్కసారి చూస్తాం. రాముడి యొక్క ముఖము అందమైనది, ఆమె ముఖము వికృతమైనది. రాముడి నడుం సన్ననిది, ఆమెది బాణ పొట్ట. అతడి నేత్రాలు విశాలమైనవి. రాముడి యొక్క అద్భుతమైన వర్ణనను, దేహ వర్ణనను వర్ణిస్తున్నాడు. ఆ యొక్క శూర్పణ యొక్క దేహ వర్ణనను వర్ణిస్తున్నాడు వాల్మీకి. ఆమె నేత్రాలు వికృతమైనవి, రాముడి నేత్రాలు విశాలమైనవి. అతడి జుట్టు అందమైనది, ఆమె జుట్టు రాగి రంగులో ఉన్నది. చూడగానే మనస్సు ఆనందముతో నిండిపోయే మనోహరమైన రూపం అతనిది. చూడగానే ఒళ్ళు జలధరించే భయంకరమైన రూపం ఆమెది. అంటే ఇరువురికి పోల్చి చెప్తున్నాడు వాల్మీకి. అతడి స్వరం మధురం, ఆమె స్వరం భైరవం. అతడు అందగాడైనటువంటి యువకుడు. ఆమె వెగటు పుట్టించే రూపములో ఉన్న ఒక వృద్ధురాల్లాగుంది. అతడు మాట నేర్పడి మృదుభాషి, ఆమె మొరటుగా మాట్లాడుతుంది. అతడిది ధర్మ మార్గం వదలని ప్రవర్తన, ఆమెది పాప పంకిలమైన ప్రవర్తన. ఇలా ఇరువురి యొక్క శారీరక వర్ణాలని వర్ణించాడు, దేహ వర్ణాలు. అటువంటి శూర్పణకి రాముడి మీద కోరిక కలిగింది. నీవు మునివేషములో ఉన్నావు, అయినా ధనుర్బాణాలు ధరించావు, ఆ పైన భార్యతో కూడా ఉన్నావు. నీవు ఎవరివి? ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు? నిజము చెప్పు అన్నది శూర్పణఖ రాముణ్ణి. సత్యసంధుడైన రాముడు సత్యసంధుడు, సత్యమే వ్రతంగా కలిగిన వాడు. జరిగినదంతా నిజం ఉన్నది ఉన్నట్లుగా ఆ శూర్పణకు చెప్పి, ఇంతకు నీవు ఎవరుని అడిగాడు. శూర్పణఖ కూడా తన గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకున్నది. నా పేరు శూర్పణఖ, రాక్షస స్త్రీని, కోరిన రూపము ధరించగలను. భయంకరమైన ఈ అరణ్యములో ఒంటరిగా తిరుగుతుంటాను. లోక విఖ్యాతుడైన బలశాలి రావణుడు, మహాబలశాలి కుంభకర్ణుడు, రాక్షస ప్రవృత్తి లేని ధర్మాత్ముడు విభీషణుడు నా సోదరులు. ఇక్కడికి సమీపములో ఉండే మహాపరాక్రమవంతులు కరదూషణులు కూడా నాకు సోదరులే. నిన్ను చూడగానే నీవే నా భర్తవని నిర్ణయించుకున్నాను. ఈ సీత పిడికెడు నడుముతో సన్నగా అందవికారంగా ఉన్నది. ఈమెను నీ తమ్ముడు లక్ష్మణుని తినేస్తాను, నీవు నాతో స్వేచ్ఛగా విహరించవచ్చు. ఇక ఆ రాక్షసి మాటలు రాముడికి వినోదంగా తోచాయి. ఆమెను ఆట పట్టించాలని వ్యంగ్య సంభాషణగా కొన్ని విషయాలు అద్భుతంగా ఇక్కడ వాల్మీకి వర్ణించిన ఘట్టం చాలా బాగుంది. ఇక్కడ రామ లక్ష్మణులు ఏ విధంగా వ్యంగ్యంగా ఆ శూర్పణఖను ఆట పట్టించారో ఇక్కడ మనం చూడొచ్చు. నీవు చూస్తే పూజ్యరాల్లా ఉన్నావు, నేనా వివాహితుణ్ణి. నన్ను వివాహం చేసుకుంటే ఈ సీత నీకు సవతి అవుతుంది. నీ వంటి జాతి రత్నాలైన స్త్రీలు సవతి బాధ తట్టుకోలేరు అని తను వ్యంగ్యంగా ఆమెను చమత్కరిస్తూ కిండలు చేస్తున్నట్టున్నది. నీకు తగిన సంబంధం చెప్తాను. నా తమ్ముడు చాలా అందగాడు, పెళ్ళిగానివాడు. ఇతడు నిన్ను వివాహం చేసుకుంటే సూర్యకాంతి మేరు పర్వతాన్ని ఆశ్రయించి ఉన్నట్లు ఉంటుంది అన్నాడు. ఇక శూర్పణఖ రాముణ్ణి వదిలేసింది. క్షణం క్రితం ఎవరినో తినేస్తానందో ఆ లక్ష్మణుడి వద్దకు వెళ్ళింది. తాను అతడికి తగిన భార్యనని చెప్పి తనకు భర్తగా ఉండమని అడిగింది లక్ష్మణుని. ఆమె ప్రవర్తన చూసి లక్ష్మణుడు కూడా చమత్కరించాడు. నీవా గొప్ప అందగత్తివి, నీ రూపు రంగు చూస్తేనే నీ సౌందర్యం ఎటువంటిదో తెలిసిపోతుంది. నేనా అన్నగారికి అధీనుడైన సేవకుడిని, దాసుడికి భార్యవైతే నీవు కూడా దాసిదానివైపోతావు. నీ వంటి అందగత్తె ఇలా దాస్యాన్ని కోరుకోవచ్చా? మా అన్నగారి భార్య అందంగా లేదన్నావు కదా, ఆయన్నే ఆశ్రయించు. నీ వంటి అందగత్తె కోరి వస్తే మానవ స్త్రీ
మానవ స్త్రీని ఎవడైనా వదిలేస్తాడు, నిన్నే కోరుకుంటాడని చమత్కరిస్తున్నాడు వ్యంగ్యంగా. శూర్పణఖ వారి వ్యంగ్య భాషణకు అర్థం కాలేదు శూర్పణకి. అన్నదమ్ములిద్దరూ తనను వరించకపోవడానికి సీతే కారణం అనుకున్నది. రామా, నీ భార్య వృద్ధురాలు, వికృతంగా ఉంది, ఈమె ప్రవర్తన కూడా మంచిది కాదు. ఈ వృద్ధురాలి మూలంగా నన్ను స్వీకరించడానికి సందేహిస్తున్నావు. ఈమెను నేను తినేస్తాను, నాకిక సవతి పోరు ఉండదు, నీతో స్వేచ్ఛగా విహరిస్తాను. అలా అంటూ ఆమె పైకి, సీతపైకి పరిగెత్తింది శూర్పణఖ. రాముడు ఆమెను అడ్డుకొని లక్ష్మణుడితో ఇలా అన్నాడు, లక్ష్మణ, ఎప్పుడూ కూడా ఒక విషయం చెప్తున్నా విను, చెడ్డవారితోనూ క్రూరులతోనూ పరిహాసం చేయకూడదు. ఈమెతో చేసిన పరిహాసం నువ్వు ఎంత ప్రమాదానికి దారితీస్తున్నదో చూడు. ఒక్క క్షణం ఆలస్యమైతే వైదేహి ఈమె చేతిలో మరణించి ఉండేది. మదించిన ఈ రాక్షసుని వెంటనే విరూపయితు మర్హసి, విరూపినిగా చేసి పారై అని ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే లక్ష్మణుడు కనురెప్పపాటులో రాముడి పక్కనున్న ఖడ్గం అందుకున్నాడు. ఖడ్గం మెరుపులా కదిలింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. ముఖం నుంచి రక్తము ధారగా కారుతుంటే శూర్పణఖ భయంకరంగా అరుస్తూ అరణ్యంలోనికి పరిగెత్తింది. నేరుగా తన జనస్థానానికి తను ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ తన సోదరుడు కరుడు ముందు పిడుగులా పడింది. ఆమెను ఆ స్థితిలో చూసిన కరుడికి కోపం వచ్చింది. ఎవరు? శూర్పణఖ, లే, కుదుటపడు, నీ మీద దాడి చేయడానికి సాహసించిన వాడెవడు? నీకు ఈ అంగవైకల్యం కలిగించిన వాడెవడో కానీ పరమ మూర్ఖుడు. తాచుపాము పక్కన కూర్చొని అది చాలదన్నట్లు ఆ విషసర్పాన్ని వేలుతో పొడిచే అవివేకి ఎవడో ఈ పనికి పూనుకున్నాడు. వాడెవడో చెప్పు. ఈరోజు భూదేవి వాడికి వెచ్చటి రక్తం తాగుతుంది. భూదేవి అంటే వాడు దాన్ని చంపేస్తాను, ఆ రక్తం భూమిపైన పడుతుందని. ఈరోజు భూదేవి వాడి వెచ్చటి రక్తం తాగుతుంది. అరణ్యములో పక్షులు వాడి మాంసం పీక్కు తింటాయి. మెల్లగా తేరుకొని ఆ దుర్మార్గుడు ఎవరో చెప్పు, నీ కరుడనే రాక్షసుడు సోదరుడు ఆ యొక్క శూర్పణఖ అడిగాడు. శూర్పణఖ భోరుమని విలపిస్తూ జరిగిన దానిని ప్రతీకారానికి అనుకూలంగా మార్చి చెప్పింది. ఎంత మార్చి చెప్పినా రామ లక్ష్మణులను తలుచుకోగానే వారి దివ్య మంగళ విగ్రహాలు ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. చూసారా ఎంత గొప్పనైనటువంటి విధంగా ఇక్కడ వాల్మీకి వాడిన పదం దివ్య మంగళ విగ్రహాలే కనపడ్డాయి. దాన్ని ఎంత దుర్మార్గతనంగా తలుచుకుంటే మాట్లాడుతున్నాం. అనుకోకుండా ఆమె నోటి నుంచి ఇలా అందమైన మాటలు వచ్చాయి. ఏమని వచ్చింది? తరుణో రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ మాంబరౌ నాంబరౌ ఫలమూలాసనౌ దాంతో తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ఫలమూలాసనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాంతాం భ్రాతరౌ రామలక్ష్మణౌ. దశరథుని పుత్రులైన రామలక్ష్మణులనే వారు ఇద్దరు ఉన్నారు. వారు మంచి యవ్వనములో ఉన్నారు. సుకుమారులు అయినా మహాబలవంతులు. పద్మపత్రాల విశాలమైన నేత్రాలు గల ఆ సోదరులు నారచీరలు
కృష్ణాజినములు ధరించి కందమూలాలు తింటూ ఋషులులా ధర్మబద్ధంగా జీవిస్తున్నారు. గంధర్వ రాజులులా ఉన్న ఆ సోదరులు మానవులో మానవ రూపములో ఉన్న దేవతలో తెలియదు. చూసారా ఈ వర్ణన, ఈ యొక్క శత్రు అయినటువంటి ఆ శూర్పణఖ నోటిలో నుంచి ఈ యొక్క వాల్మీకి చెప్పించిన వర్ణనాతీతమైన అద్భుతమైన వర్ణన రాముడి యొక్క సుగుణాలు, రామ లక్ష్మణుల యొక్క సుగుణాల గురించి, వారి యొక్క విశేషాలను అద్భుతంగా శత్రువు నోటిలో నుంచే పొగిడే విధంగా ఇక్కడ సందర్భోచితంగా వాల్మీకి వర్ణించిన విషయం అద్భుతమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ శ్లోకాలను విష్ణు యొక్క ఆలయాల్లో చామర సేవలలో నిత్యం చదువుతారని ఒక వినికిడి కూడా ఉందంటారు. వారి మధ్యలో అమూల్యమైన వస్త్రాభరణాలు ధరించిన అందమైన యువతి చూడ, సీతను కూడా అద్భుతంగా చెప్తున్నది. అందమైన యువతి ఒక ఆమె ఉంది. ఆమె మూలకంగా నన్ను ఇలా చేశారు, నేను ఏ దిక్కు లేనిదాన్ని అనుకుంటున్నారు. సోదరా, ఇంతవరకు నేను నిన్నేమీ కోరలేదు, మొట్టమొదటిసారిగా కోరుతున్నా. యుద్ధములో ఆ స్త్రీ రక్తం, అన్నదమ్ముల రక్తం నేను తాగాలి, నా కోరిక తీర్చు. రాక్షస లక్షణం ఇదే కదా. కరుడు యమకింకరుల వంటి 14 మంది రాక్షసులను ఆమెతో పంపి ఆ యువకులను, ఆ స్త్రీని చంపి రమ్మన్నాడు. శూర్పణఖ వారి వెంట పెట్టుకొని రాముడి పర్ణశాలకు వెళ్ళింది. రామ లక్ష్మణులను చూపించింది. వారిని చూస్తూనే రాముడు ధనస్సుకు నారి బిగించాడు. సీతను రక్షించమని లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించాడు. అంబుల పొదలు కట్టుకొని ఆ రాక్షసులను హెచ్చరించాడు. మేము దశరథ పుత్రులం, ధర్మాన్ని అనుసరిస్తూ ఋషులులా బ్రతుకుతున్నాం, మమ్మల్ని బాధించడానికి ప్రయత్నించకండి రాముడు హెచ్చరించాడు. ఇక్కడి ఋషులు మిమ్మల్ని వధించడానికి నాకు అనుమతి ఇచ్చారు. ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే వెనుదిరిగి వెళ్ళండి, ఈ ఋషులను రక్షించడానికే నేను ఇక్కడికి వచ్చాను, కాబట్టి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు. ఆ రాక్షసులు తమ గురించి చెప్పుకుని మేము దశరథుని పుత్రులమని చెప్పుకొని ధర్మాన్ని అనుష్ఠించేవాళ్ళం, ఋషులులా బ్రతుకుతున్నాం అని అద్భుతంగా చెప్పాడు రాముడు. ఈ విషయాన్ని వాల్మీకి రాముడి నోట ఎంత అద్భుతంగా చెప్పించాడు. ఈ యొక్క పాత్ర చిత్రణే అద్భుతంగా ఉన్నది. ఇక్కడ ఈ యొక్క దృశ్యకావ్యం చూసినట్లుగా ఉన్నది వాల్మీకి వర్ణించిన ఈ ఘట్టం. ఆ రాక్షసులు తమ చేతుల్లో ఉన్న శూలాలు రాముడి మీద విసిరారు. రాముడు వేగంగా 14 రాచ బాణాలను ఒకేసారి ప్రయోగించి వారందరినీ చంపేశాడు, వధించాడు. శూర్పణఖ భయంతో పెద్దగా అరుస్తూ మళ్ళీ కరుడు వద్దకు పారిపోయింది. అప్పటికి ముక్కు నుంచి చెవుల నుంచి కారిన రక్తం ఆరి అట్టలు కట్టి ముఖమంతా జిడ్డుగా అయిపోయింది. ఆమె కరుడి ముందు నేలపై పడి ద్రొల్లుతూ ఏడవడం మొదలుపెట్టింది. సోదరా, నా కోసం నీవు అజేయులైన 14 మంది వీరులను పంపావు. వారినందరినీ రాముడు కన్ను మూసి తెరిచేలోగే వధించేశాడు. నీవు స్వయంగా పూనుకొని రాముణ్ణి వధించి నన్ను రక్షించకపోతే ఇప్పుడే నీ ఎదురుగా ప్రాణాలు వదులుతానని శూర్పణఖ కరుడికి చెప్పింది సోదరుడికి. రాముడు మన జనస్థానంలోనే ఉన్నాడు, మన ప్రాంతంలోనికి వచ్చాడు, మనల్నే ఎదురిస్తున్నాడు. నీకే గాని తేజస్సు ఉంటే, నీకే గాని శక్తి ఉంటే ఆ రాముణ్ణి సంహరించు, లేకుంటే నీవు రాక్షస కులములో చెడబుట్టిన వాడి అవుతావు. అలా అంటూ చేతులతో పొట్ట బాదుకుంటూ బిగ్గరగా ఏడ్చింది ఆ శూర్పణఖ తన సోదరుడైన ఆ కరుడి దగ్గర. కరుడికి కోపం వచ్చింది. ఇద్దరు మానవులు తమ స్థావరంలోకి వచ్చి తమనే ఎదురిస్తున్నారంటే తట్టుకోలేకపోయాడు. తన తమ్ముడు సైన్యాధిపతి అయిన ఆ యొక్క దూషణుణ్ణి పిలిచాడు. నా మనస్సు తెలిసి ప్రవర్తించే 14,000 మంది రాక్షసులు ఉన్నారు, వారినందరినీ వెంటనే యుద్ధానికి సిద్ధమవమని ఆజ్ఞాపించు. సర్వ ఆయుధాలు నింపి నా రథము సిద్ధం చేయించు. మనము వెంటనే రాముడి మీద యుద్ధానికి బయలుదేరాడని తన సోదరుడైన దూషణునికి చెప్పాడు. ఇద్దరూ బయలుదేరాలి. క్షణాల మీద రథం సైన్యం సిద్ధమయ్యాయి. రాక్షస సైన్యం కోలాహలంగా జనస్థానం నుంచి బయలుదేరింది. దారిలో అనేక దుశ్శకునాలు కనబడ్డాయి.
బలగర్వితులైన కరుడు వాటిని లెక్క చేయలేదు. రాక్షస సైన్యం అట్టహాసంగా రాముడి ఆశ్రమానికి చేరింది అనే విధంగా ఇంతవరకు మనం ఈ 29వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రాబోయే 30 ఎపిసోడ్లో వీరు ఏ విధంగా సంహరించబడ్డారు, ఆ తరువాతి కథనాన్ని, కరదూషణ రాక్షసుల సంహారం ఎలా జరిగింది, మిగిలిన విషయాలు రాబోయే 30 ఎపిసోడ్లో ఈ అద్భుతమైన ఈ వాల్మీకి రామాయణం పాత్ర చిత్రణగా అడుగడుగున వాల్మీకి వర్ణించే ఒక దృశ్య కావ్యంలాగా మనం ఇంతవరకు కూడా ఈ అనేక విధంగా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండలో అనేక విషయాలు ఈ రామాయణంలో వాల్మీకి రామాయణం తెలుసుకుంటున్నాం. ఇక రాబోయే 30 ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు ఈ అరణ్యకాండలో జరిగిన, ఈ పంచవటి పర్ణశాలలో జరిగిన ఇతర విషయాలు తెలుసుకుంటాం. అంతవరకు సీతారామ లక్ష్మణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.